గాయ్స్, వెల్కమ్ టు శ్రీ టాక్స్. మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి. అదేంటో ఈ టెంపుల్ కి నేను ఎన్నిసార్లు వెళ్ళినా నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనే అనిపిస్తుంది. టెంపుల్ సరౌండింగ్ వ్యూ అయితే ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను. సో ఫైనల్ గా మనమైతే టెంపుల్ కి రీచ్ అయిపోయాము. కార్ అయితే కింద పార్క్ చేసి ఫ్రీ బస్సెస్ లో పైకి రావచ్చు, బట్ వీడియో కోసం కార్ ని పైకి తీసుకొచ్చేసాం. ఫెస్టివల్ అండ్ వీకెండ్ టైం కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి నామములు చూస్తే ఇది ఖచ్చితంగా యాదాద్రి టెంపుల్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నేను ఈ టెంపుల్ కి చాలా సార్లు వచ్చా, కానీ నేను ఎప్పుడూ ఈ ద్వారాన్ని గమనించలేదు, లేదా రీసెంట్ గా ఓపెన్ చేశారో తెలియదు. కానీ ఈ ద్వారం ముందైతే పెద్ద క్యూనే ఉంది ఫొటోస్ కోసం. సో ఫైనల్ గా మనమైతే దర్శనానికి వచ్చేసాము. ఎటువంటి మొబైల్స్ కూడా లోపలికి అలౌ చెయ్యట్లేదు. కానీ మనకి తెలిసిన ఒక అంకుల్ ద్వారా మన వ్యూవర్స్ కోసం మొబైల్ అయితే లోపలికి తీసుకొచ్చాము. సో నేను టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత నేను టెంపుల్ లోపలికి వచ్చానా లేకపోతే ఏదైనా ఒక బంగారు లోకంలోకి వచ్చానా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అక్కడే ఉండిపోవాలనిపించింది, కానీ ఎక్కువసేపు ఉండనివ్వరు కాబట్టి త్వరగానే వచ్చేసాం. నేను ఎప్పుడు దర్శనం చేసుకున్నా సరే లోపల నుంచి తులసిమాల అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఎందుకంటే ఆ తులసిమాల మనం ఇంటికి తీసుకెళ్తే చాలా మంచిది కాబట్టి. మనం కిందకి వచ్చే వేలో శివాలయం ఉంటుంది, శివుడి ముందు నంది ఉంటుంది. పాపం ఆ నంది నేను చెప్పే సోది మొత్తం వింటూ ఉంటుంది. నిజంగా ఆ నందికి కాళ్ళు ఉంటే నేను చెప్పే సోది వినలేక పారిపోయేదేమో. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ శివలింగాకారం. ఆ శివలింగం ఎలా ఉంటుంది అంటే ప్రత్యేకంగా స్ఫటికతో చేశారు. చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది. సో ఫైనల్ గా మన యాదాద్రి దర్శనం అయితే అయిపోయింది. మీరు యాదాద్రి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ని కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.